సో ఇండియాకి వచ్చిన తర్వాత అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. మీ అత్తగారిని ఎప్పుడు చూపెడతారో ఏం చేస్తున్నారో సిరీస్ అని చెప్పి. అత్తయ్య నేను డైట్ అని చెప్పాను కదా, ఇప్పుడు గారెలు ఎత్తున్నావా? నేను ఏదో పప్పు తోట గోంగూర కోసుకుందాం వెళ్దాం అనుకుంటుంటే కొన్ని నేనైనా ఏంటి నువ్వు వేసేది? నువ్వు తింటాక పనికొస్తావు, నువ్వెక్కడ వేస్తా? నువ్వు ఒకడవే వేడి ఎక్కువైపోయింది, చల్ల ఎక్కువైపోయింది అనుకుంటా. గారెలు వేసి ఆవిడకి లేదు కానీ నీకు ఇప్పుడు ఇందులో వేడి వచ్చేస్తుందా? మనకి సపోటా పూలు పెద్ద ఎక్కువ ఎందుకో మరి నచ్చదు నాకు. మా ఆయన మాత్రం జాగ్రత్తగా తీసి పొద్దున సాయంత్రం ఒక్కొక్కటి మొత్తానికి వేస్తా ఉన్నాడు. ఇది మా ఆడపడుచు కుంకలు రెడీ చేస్తుంది. దండి మీకు కూడా చూపెడతాను ఎంతమంది వెళ్తున్నారు. కార్డు చూపించావనుకో మాకు ఇన్విటేషన్ వచ్చిందని అందరూ వస్తారేమో. బొట్టు పెట్టేసావా? ఇప్పుడు నేను చెప్తా. ఆ రెండింటి దగ్గర చూశాను కదా, నేను చెప్తా. కోడల పరిస్థితి ఇంతేనండి, ఇంకెప్పుడు చూసిన అత్తగారులు మెప్పించలేము. సరేలే మీ వెనకాల దొరుకుతాను, మీరే చెప్పుకోండి. అయితే ఇంక 2 రోజులు ఉంది ఫంక్షన్కే. రేపు ఏం చేస్తున్నాము, ఫంక్షన్కి ముందు కొన్ని చేసి ఉంటాయి కదా, ఏం చేస్తున్నాం ఏంటి గోరింటాకులు సరదాగా అయ్యి, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. మరి లోపు మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ బాయ్. హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? మీకు చూస్తుంటే అర్థమైపోతుందిలే, నేను అత్తగారింటికి వచ్చాను అనమాట. అవునా? సో ఇల్లు మారిపోయింది కదా టింగని. సో ఇండియాకి వచ్చిన తర్వాత అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. మీ అత్తగారిని ఎప్పుడు చూపెడతారో ఏం చేస్తున్నారో సిరీస్ అని చెప్పి. యాక్చువల్లీ మేనల్లుడిది పంచకట్లు ఉన్నాయన్నమాట అండి. ఆ ఫంక్షన్ అయ్యారు, కొంచెం బిజీగా ఉన్నాము. ఈలోపు కామెడీ వీడియోలు సిరీస్ చేయడం కొంచెం టైం పట్టిలా ఉంది. ఓకే, అందుకని యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ డే ఎలా నడుస్తుందంటే ఏం తింటున్నాము, ఇదిగో సాయంత్రం మళ్ళీ పిలుపులకి వెళ్ళాలి అవన్నీ అంటున్నారు. అవి ఎలా జరుగుతుంది సరదాగా చూపెడదాం అనుకుంటాను ఇవాళ. సో పొద్దున్న లేసాము, జస్ట్ నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. అయినా ఫ్రెష్ అయినట్టు కనపడదు కదా, కనపడదు. ఎందుకంటే ఎండ మామూలుగా లేదు, ఎండ చంపేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి రెడీ అయ్యాము. నేను బ్రేక్ఫాస్ట్ తినాం కదా మనం, ఇప్పుడు లంచ్ దగ్గరికి వచ్చాము. ఏం తినాలి ఏంటని ఆలోచిస్తుంటే పీతలు రొయ్యలు అయ్యి అని కాదు, మేము పప్పు యాక్చువల్లీ తోటలోనే గోంగూర ఉందన్నమాట. అందుకని పప్పు గోంగూర చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో తోటలోకి వెళ్ళి కోసి అసలు ఏం జరుగుతుంది వాళ్ళు చూసేద్దాం. మరి పదండి అత్తయ్య, వెళ్దామా గోంగూర కోయడానికి? ఎక్కడికే వెళ్ళేది? గారెలు వేస్తున్నాను, ఇటురా తిందువు గాని. అత్తయ్య నేను డైట్ అని చెప్పాను కదా, ఇప్పుడు గారెలు ఎత్తున్నావా? నేను ఏదో పప్పు తోట గోంగూర కోసుకుందాం వెళ్దాం అనుకుంటుంటే మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారారు. ఏదో 2 తిని వెళ్దువు గానిలే అమ్మా, 2 తిన్న తర్వాత వెళ్ళొచ్చులే. అవునా? అలాగైతే నేను పొద్దున్నే వాకింగ్లో తిరిగన్నా వద్దును కదా. బాబో ఇప్పుడు నూనెలో ఫ్రై చేస్తున్నావా? తిన్న తర్వాత వెళ్దువు గానిలే వాకింగ్కి. ఇంక తిన్న తర్వాత మంచిగా నిద్ర అయ్యాలనిపిస్తుంది, అప్పుడేం చేస్తాము? సరేలే. పచ్చడి కూడా ఉందా? ఉందమ్మా, కొబ్బరి చట్నీ చేసే. పచ్చడితో గారెలు. ఇంకేం చేద్దాం? తినేసిన తర్వాత అప్పుడు వెళ్దాం అలా గోంగూర దగ్గరికి. కానివ్వండి. కొన్ని నేనైనా ఏంటి నువ్వు వేసేది? నువ్వు తింటాక పనికొస్తావు, నువ్వెక్కడ వేస్తా? అదే ఇప్పుడు ఏ తేడా లేదు ఎక్కడున్నా. అదేంటి అత్తయ్య నేనే వేస్తాను కదా, ఏముంది ఇలా ముంచి లేపేదానికి. సర్లే అమ్మా, నువ్వు వేస్తాం ఎందుకులే, వెళ్ళి కూర్చో, తింటే చాలు మాకు. అది నిజమే, మనం తినిపించడం కోసమే ఇలా ప్రయత్నం అంతా. సరేలే, నేను ప్లేట్లో గారెలు పెట్టుకుందాము, పదండి. బాయ్ గారెలు తినకూడదు అనుకుంటే ఒక రకంగా తినాలి అని మొదలెట్టిన తర్వాత నుంచి అవి ఎప్పుడెప్పుడు వస్తాయని అది మాత్రం గుమ్మును వేసేస్తే కానీ అమ్మ. చిన్న ఇంట్లో వేడి బాగా పెరిగిపోయింది. మీరు ఎప్పటి నుంచో స్టవ్ ఆన్ చేసి ఉంచారు, కొంచెం డోర్ ఓపెన్ చేయి. నువ్వు ఒకడవే వేడి ఎక్కువైపోయింది, చల్ల ఎక్కువైపోయింది అనుకుంటా. గారెలు వేసి ఆవిడకి లేదు కానీ నీకు ఇప్పుడు ఇందులో వేడి వచ్చేస్తుందా? ఆ డోర్ తీసుకువెళ్ళి. డోర్ తీస్తే మళ్ళీ ఇప్పుడు ఏసీ బయటికి వెళ్ళిపోద్దిగా. అయితే నువ్వే బయటికి వెళ్ళిపోయేసి ఏసీ కట్టేస్తాను, నువ్వు బయటికి వెళ్ళిపోయితే. అదేంటి ఎలా అంటావు? వేడి ఎక్కువైపోయింది, చాలా ఉక్కపోసేస్తుంది ఇప్పుడు లోపల. ఏసీ కట్టలేము, ఆ డోర్ తీయలేము, అర్థమవుతుందా? గారెలు ఆపలేవు. అవన్నీ ఆపేమనుకో మనం పోతాం. ఏది ఆపలేదు. అలా కూర్చొని కాసేపు మెడిటేషన్ చేసుకుని గారెలు ప్లేట్లోకి వచ్చేస్తే వెయిట్ చేస్తామండి. అబ్బా చూసారండి, ఫ్రెష్గా నూనెలో ఏగేకి వచ్చినాయి నా కోసమే. ఇంకా మొదలెడదామా? ఏం చట్నీ? కొంచెం వేరుశనగ వేసి కొబ్బరి చట్నీ. కొబ్బరి మందేనా? మందేనా? సూపర్, బాగుంటాయి. అక్కడ ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో తీయడం, అదేమో పైకి గడ్డ కట్టేస్తుంది. దానికి కాసేపు నీటిలో పెట్టి కొట్టి దాన్ని మెత్తగా చేసి పచ్చడి చేయాలి. ఇది ఫ్రెష్ పచ్చడే, ఈ టేస్టే వేర్లే. భలే వచ్చినాయి మెత్తగానే. ఏంటి ఆ 2 పెట్టుకున్నావేంటి? ఇగో ఇంకా ఈ 2 తిను. ఏంట తరడ తినేసావు? ఏదో 2 తినమంటావు కదా అని చెప్పి నేను కూర్చుంటే ఇన్నా. తినే తిరిగి తింటున్నావు కదా, 2 తింటే ఏంటి, 4 తింటే ఏంటి? తిను. 2 తింటే ఏంటి, 4 తింటే ఏంటి? అయినా మెత్తగా భలే ఉన్నాయండి బాబు. సరేలే తినేద్దాంలే, తర్వాత సంగతి తర్వాత చూద్దాం.
అదిరిపోయి అంతే, ఇంకో 2 తిన్నా తప్పులేదు అసలు. A few moments later. గోగురు చెట్లు ఇక్కడ ఉండయి, అయ్యే చిలకడము ఆ పందికొక్కులని తవ్వేసుకు తినేసినాయి. లేకపోతే చిలకడ దుంపలు ఉండే ఉంటాయిలే మీకు అని అనుకున్నా నేను. అనుకుంటే అయ్యో కలుగులు పెట్టి దుంపలన్నీ కొరికేసేసినాయి లోపల, మొత్తం లాగేసి లోపల కూడా పెట్టేసి వెళ్ళిపోతున్నాయి. అయ్యో అలాగుందండి చూసారా, మేము దుంపలు తిందాం అనుకుంటే అయ్యో వచ్చే తినేసినాయి అనమాట. ఇక్కడ ఎండగా ఉంది కాబట్టి ఇక్కడ గోంగూర కదా, అక్కడ గోంగూర వేద్దాము. ఇవాళ అదే లేచి అయ్యింది కదా, ఇంకా వంటల దగ్గరికి వచ్చాము. ఈతేనా అయితేనా అంటే మనకు డాలస్లో తిని అబ్బే అలా కాదు, మంచిగా పప్పు గోంగూర వేద్దామని చెప్పి. మీకు తెలుసు కదా మొత్తగారు మొత్తం తోట చూసారా, తోట అంతానే లాస్ట్ టైం వీడియో కూడా చేసిన, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అయ్యి బాబు మొలక్కలు చూసారండి మొత్తం అంతా ఎలా ఉందో. యాక్చువల్లీ నాకు నేనే పెట్టుకుని చేసేసుకుంటున్నాను, ఎందుకంటే మా ఆయన చెప్పాను కదా, మా మేనల్లుడు ఆ ఫంక్షన్లో పడి ఆడావిడిగా తిరుగుతున్నాడు, రొయ్యలు ఎక్కడ తేవాలి, చేపలు ఎక్కడ తేవాలి, పీతలు ఎక్కడ తేవాలి అది. ఇంకా అందుకని నాకు నేనే పెట్టుకుని చేసేస్తున్నాను. మా అత్తగారు కోస్తున్నారండి గోంగూర. సో ఈ వీడియోని తడావిడికి ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది మీ అత్తగారు ఇంకా చూపించట్లేదు ఏంటంటే అని మెసేజ్ పెడుతున్నారు ఇండియా వచ్చామనగానే. మా అత్తగారు ఫ్యాన్స్ కోసం ఇంకో పప్పు గోంగూర వండడానికి రెడీ అవుతుంది మా అత్తగారు. అత్త హాయ్ చెప్పి వెళ్ళందరికి ఒకసారి. హాయ్ అండి, హాయ్. సో మా వీడియోలు పెడతా ఉంటాం స్లోగా, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అత్తగారి వీడియోలు మొదలవుతాయి. ఇంకా పుస్తకానికి మేము పప్పు గోంగూరకు వచ్చాము. ఏం బొప్పకాయలండి కొంచెం పచ్చిగా ఉంటే తింటానమాట, బాగా ముగ్గుది తినబుద్ది అవ్వదు. ఇది ఇప్పుడే కొంచెం ముగ్గుతున్నట్టుంది, ఇప్పుడే కొంచెం రంగు వస్తుంది. ఇది శుభ్రంగా తినొచ్చు. బాగా ముగ్గిందనుకోండి, ముగ్గిపోయిందని మాత్రం ముఖానికి రాసుకుంటే అదిరిపోతే తెలుసా, ఆర్గానిక్ ముఖానికి పనిచేస్తుంది, లోపల కూడా పనిచేస్తుంది. ఇది బొప్పాయి చెట్టు అనమాట. జాంకాయ చెట్టు ఇంతకుముందు బాగా పెద్దది ఉండేదండి, పాప మన దగ్గరికి వచ్చారు కదా, వచ్చినప్పుడు పాపం పడిపోయింది. ఇంక మామిడికాయ చెట్టు ఇది కూడా నేను మొత్తం ఆవగా పెట్టేశారని నేను వచ్చి లోపే. అయ్యో మనం వచ్చి పెట్టుకుందాం కదా అనుకున్నాము, కానీ కుదరలేదు, మేము లేట్ అయిపోయింది కదా జూను. అప్పటికే మొత్తం కాయ మామిడి చెట్టు అంతా కాయ కోస్తారు. లాస్ట్ వీడియో చూపించినప్పుడు మాత్రం తెగుండి కదండి కాయలు ఓని, బట్ ఈసారి ఇంకా మనం వచ్చినప్పుడు కోసారనమాట. ఆవకాయ పట్టారు, ఆవకాయ వేసుకుని చూపెడతానులే మీకు. మిరపకాయలు ఇప్పుడే వేస్తున్నారు, బాగుంది కదా. ఇంక వంకాయ మొక్కలు అవి పెడుతున్నారు, ఇక్కడ చూపిస్తాను అక్కడ. ఈ ఎండత్తా అన్నం మొక్కలు, తోటకూర ఒకటిని, ఇంకోటి ఏంటిది ఇవన్నీ పెసలు అంటండి, పెసలు వేసారు. నాకు దీన్ని చూస్తే అర్థం అవ్వలేదులే, కొంచెం పెద్ద అయితే తెలియదు కానీ పెసలు ఉండండి, సపోర్ట్ చూపెడతాను మీకు. దీనికి నెట్ట కట్టారు, మనకి చెప్పింది కదా ఇందాక, ఈ బర్డ్స్ వస్తున్నాయి అనమాట, వచ్చేసి ఇవన్నీ పీకేస్తున్నాయి. ఇప్పుడు చూసారా కనపడుతున్నాయి, సపోటాలు కనపడుతున్నాయి కదా. మేము వస్తున్నామని మొత్తం కోసినవి అన్నీ ఎంచక్కనే అందులో పెట్టి దాచించారు. మనకి సపోటా పూలు పెద్ద ఎక్కువ ఎందుకో మరి నచ్చదు నాకు. మా ఆయన మాత్రం జాగ్రత్తగా తీసి పొద్దున సాయంత్రం ఒకటొకటి మొత్తానికి వేస్తూ ఉన్నాడు. ఇంకా మళ్ళీ ఇంకో గార్డెన్ వీడియో ఏం పెడతామని ఆల్రెడీ మనం చూపించాం కదా అని చెప్పి ఇంక పెట్టట్లేదు. ఇక్కడ చూడండి అరటి చెట్లు మొత్తం ఇదంతా పెరట్లోనే ఉంటుంది. ఇంక ఇదంతానే వేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడే ఇంకా ఆల్రెడీ అయిపోయింది కదా సమ్మర్ది, మళ్ళీ పెసలు అలాంటివి వేద్దాము ఈ పంటకని చెప్పి. ఇదేమో నిమ్మకాయలండి చూస్తున్నారు. అయ్యో ముట్టుకోకుండా కూడా వచ్చేసింది ఇది. అబ్బా ఫ్రెష్ నిమ్మకాయ కోసాము. 1 hour later. అదే పొద్దున్న పప్పు గోంగూర ఉడుతుందని చెప్పాం కదా, తినడం అయిన తర్వాత అలా పడకేద్దాం అనుకున్నాను. అబ్బాయి అలా అయితే కుదరదు, చాలా పని ఉందని చెప్పారు. నేను ఇప్పుడు రెడీ అయ్యి చెప్పాను కదా మేనలుడిది పంచకెట్లు వేద్దామని, దానికి నన్ను కూడా రమ్మంటున్నారు బయట బొట్లెట్టడానికి. తెలిసినా తెలిపినా ఇంకా వెనకాల బయలుదేరదాం అనుకున్నాను. మా వాళ్ళందరూ చూసారా అందరు రెడీ అయ్యారు. సో ఇక్కడ చెల్లుళ్ళు వదుళ్ళు అందరూ ఉన్నారు. ఇది మా ఆడపడుచు కుంకలు రెడీ చేస్తుంది. దండి మీకు కూడా చూపెడతాను ఎంతమంది వెళ్తున్నారు. కార్డు చూపించామనుకో మాకు ఇన్విటేషన్ వచ్చిందని అందరూ వస్తారేమో. ఓయమ్మా ఇదండి మా ఊరిది కనిపిస్తుందా మీకు కార్డు అనమాట, ఇలా చేయించాము. సో ఫంక్షన్ ఎలా జరుగుతుంది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇవాళ మాత్రం దానికి రెడీ అవుతున్నాము, అంటే పిలవడం కానీ బంధువులందరినీ పిలుద్దానికి బయలుదేరి వెళ్తున్నాము. ఇవి కార్డులు వెళ్దాం మరి. అత్తయ్య ఇంక లేట్ అయిపోతుంది, మీకు బయలుదేరదామా? వెళ్దాం కానీ నువ్వు అసలు ఇప్పుడన్నా చెప్పావు, నీ చెబుతాం వచ్చా? అంటే అది రే రామ్, ఎందుకు చెప్పడం రాదు? నేను బోల్ మంచి సినిమాల్లో చూశాను కదా, నేను ఇలా బొట్టెట్టి పంచం జరుగుతుంది వచ్చేయండి అనాలి అంతే కదా. అట్టా చెబితే వచ్చేస్తారా? ఇదేంటి కార్డు ఇస్తున్నాం కదా, అప్పుడు రావాలి కదా తప్పకుండానే. కార్డు ఇస్తే రారమ్మా,
మీరు అందరూ వంట చేసుకోకుండా మా ఇంటికాడ పలానా రోజు ఫంక్షను రండి అని చెప్పి పిలిస్తే బొట్టు పెట్టి అప్పుడు వస్తారు, అంతేగాని కార్డు ఇచ్చి రండి అంటే వచ్చేయరమ్మా. అవునా, ఎంత ఉంది ఇందులోనే? ఇప్పుడు కార్డు ఇచ్చామనుకో వంట ఎందుకు చేసుకుంటారా ఆ మాత్రం కూడా తెలియదా నీకు? వంట చేసుకుంటారేంటి దీనికి వచ్చినప్పుడు? మళ్ళీ మనం చెప్పాలా సెపరేట్గా? అయినా వివరంగా చెప్పాలిగా, చెప్పందే ఎట్టా వస్తారమ్మా. అయితే ఓ పని చేస్తాను, మీరు అందరూ ముందెళ్ళండి, నేను వెనకాల నుంచి ఊరికే నేర్చుకుంటా ఉంటాను. వెనకాల ఉండేదానికి ఇంకా నువ్వు వస్తాం ఎందుకు? మేము వెళ్ళామా ఏంటి? అలాగేదా, నేను వస్తాను. నేను వచ్చి నేను బొట్టెడతాను, నేను పిలాల్సిందే. నేను వస్తాను. అయితే ఓ పని చేద్దాం అత్తయ్య గారు, మీరు ఒక 2-3 ఇల్లులు పెట్టండి, నేను చూసి నేర్చేసుకుంటాను. ఆ తర్వాత మిగతా ఇల్లుకి నేను వస్తాను. ఎలాగైనా సరే నేను వస్తాను, నేను పెడతా బొట్టు, నేను వస్తాను. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. చెప్పినా వినవు గాని అయితే మా వెనకాల తగలాడు ఎట్టా కొట్టాను. అమ్మయ్యా, పద కుంకం పట్టుకుని బయలుదేరుతున్నాము. సో వరుసగా చూస్తా ఉండండి, ఒక్కొక్కళ్ళు వస్తా బయలుదేరుతున్నాం మేము. తండ్రి ఎలాంటి ఆటంకం అడ్డంకం లేకుండా నీకు బొట్టేటం కొత్త నువ్వు వచ్చేస్తున్నావు ఏంటి? మా మనవాడు పంచికట్లు వంట చేసుకోకుండా టిఫిన్ భోజనం అన్ని అక్కడే. మీరు తప్పనిసరిగా అందరూ రావాలి. మన మనవాడు పంచికట్లు అమ్మాయి మనవడయి మా మనవడయి పంచికట్లు యాందిరయ్యా యాన్ చేస్తున్నా. తప్పనిసరిగా మీరు వంట చేసుకోకుండా టిఫిన్ భోజనం అంతా అక్కడేను. తప్పనిసరిగా అందరూ రండి. అది అంతేనండి, చాలా ఈజీ. మా మనవడు పంచకట్లు, నాకు మనవడు కాదు మా మేనల్లుడు పంచకట్లు. మీరు టిఫిన్ వండుకోకండి, అన్నం వండుకోకండి, అసలు ఏమీ వండుకోకుండా మా ఇంటికి వచ్చేసి ఫంక్షన్ హాల్కి వచ్చేసి వాడిని ఆశీర్వదించండి. ఇదిగో కార్డు అండి, అందరూ తప్పకుండా రండి, పిల్ల జల్ల అందరూ కలిసి రావాలి. ఇంతే కదా? వాళ్ళ ఇంట్లో చుట్టాలు కూడానా? మీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు ఉంటే చుట్టాలు కూడా తీసుకురండి. అంతే, చాలా కష్టం, అలా కుదరదు. ఫంక్షన్ రావాలి, అందుకే వాళ్ళు తీసుకుని వచ్చేయండి. ఆ పని చేయండి. ఎవరైనా ఒకవేళ మధ్యాహ్నం అప్పుడే దిగుతున్నారు అనుకో, వాళ్ళని అటు నుంచి అటే వచ్చేయమనండి. అంతే అత్త. ఓకే అండి. బొట్టు పెట్టేసావా? ఇప్పుడు నేను చెప్తా. ఆ 2 ఇంటి దగ్గర చూశాను కదా, నేను చెప్తా, నువ్వు కంగారు పడకుండా నేను చెప్పేది అర్థవుతుందా? మేనల్లుడిది పంచకట్లు వేస్తున్నారు జూలై 9వ తారీఖున. పొద్దున్నే టిఫిన్ చేసుకోకండి, లంచ్ కూడా చేసుకోకండి. మీ ఇంట్లో ఉన్న అందరూ అత్తయ్య మామయ్య మీ ఆయన మీరు పిల్లలు ఎవరైనా చుట్టాలు బంధువులు వచ్చినా కూడా వాళ్ళందరినీ తీసుకుని ఫంక్షన్ టైంకి అక్కడ వచ్చి పిల్లోడిని ఆశీర్వదించాలి. సరేనా అత్తయ్య? బాగా చెప్పానా? బాగానే చెప్పా కానీ నువ్వు ఇట్టా చెప్పావనుకో ఇక సరిపోద్ది, ఊరంతా చెప్పినట్టే. మనం ఇక్కడే సరిపోద్ది. ఎంతసేపు అయితే మరి ఊరు మొత్తం తిరిగి రావాలి. కోడల పరిస్థితి ఇంతేనండి, ఇంకెప్పుడు చూసిన అత్తగారులు మెప్పించలేము. మరి అలాగే ఉంటుంది. సరేలే, మీ వెనకాల దొరుకుతాను, మీరే చెప్పుకోండి అయితే. సో బొట్టుకెళ్ళి వచ్చామండి, ఊరంతా తిరిగి ఎంత నీరసం వచ్చింది తెలుసా నాకు. గొప్ప అత్తయ్య వంట చేస్తున్నారు. ఈలోపు మా చెట్టుది మామిడికే తెచ్చాము. మా వాళ్ళే ముగ్గి వరకు ఎదురు చూస్తారు కదా, నేను మాత్రం ముగ్గకుండా ఎలాగా దాదాపు ముగ్గకుండా ఉంటుంది ఆ టైంలో కోసేస్తానా. ఇది మాకే తెలుసండి, కొబ్బరి మామిడికాయ అంటారు, ఆ టైప్లో అనిపించింది నాకు తినేటప్పుడు. అందుకే ఆ వంటలో పెట్టి తింటున్నాను. సో అలాగా మా ఫంక్షన్కి బొట్లు అవి స్టార్ట్ చేసి సరదాగా ఫస్ట్ అయిపోయిందండి. ఇంకా 2 రోజులు ఉంది ఫంక్షన్కి. రేపు ఏం చేస్తున్నాము అంటే ముందు కొన్ని ఏమంటారు ఫంక్షన్కి ముందు కొన్ని చేసి ఉంటాయి కదా, ఏం చేస్తున్నాం ఏంటి గోరింటాకులు సరదాగా అవన్నీ, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. మరి లోపు మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ బాయ్.